హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెన్ 65 ఎలా చేసుకోవాలో చూద్దాం. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉండే ఈ చికెన్ 65 చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను. కాజు వేసుకొని చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం చికెన్ని బాగా వాష్ చేసేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకున్నానండి. చికెన్ అయితే ఈ సైజు ఉంటే పీసులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. బాగా ఫ్రై అవుతుంది. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్టు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కానీ రైస్ ఫ్లోర్ కానీ లేదా మైదా కానీ శనగపిండి కానీ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, ఒక ఎగ్ని వేసుకుంటున్నాను. ఇట్లా వేసుకొని వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. చికెన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 అవర్స్ కానీ లేదా ఈవినింగ్ వరకైనా కానీ బాగా నానితే, ఎంత నానితే అంత బాగుంటుందండి పకోడీ అనేది. మార్నింగ్ టైంలో ఇలా కలిపెట్టుకొని ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. మనం వేసుకునే ముందు జీడిపప్పుని వేసుకొని ఈ జీడిపప్పు చికెన్ మధ్యలో ఇలా స్టఫ్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చికెన్ని మధ్యలో ఇలా కాజు పెట్టుకోవడం వల్ల చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఈ విధంగా రెడీ చేసుకొని స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని టర్న్ చేసుకుంటూ ఇలా చికెన్ని ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. కాజుతో కాంబినేషన్ చికెన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమంటారండి. ఈ విధంగా చికెన్ని వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత స్ట్రైనర్తో అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. నిదానంగా స్ట్రైనర్తో ఈ పీసెస్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. కొంచెం కలర్ వస్తే టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా అనిపిస్తాయి. ఈ కలర్ వస్తే మనకి మంచిగా ఫ్రై అయిపోయినట్లే అండి. వీటిని ప్లేట్లోకి వేసుకోవాలి. అదేవిధంగా మొత్తం చికెన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. సర్వ్ చేసుకునే ముందు మనం కొద్దిగా కరివేపాకుని పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో స్ట్రైనర్లో కొద్దిగా పచ్చిమిర్చిని కరివేపాకుని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. కరివేపాకు కరకరలాడుతూ చికెన్లో తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. టేస్టీగా ఉండే చికెన్ 65 రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.